బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయ పాపన్న విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా బహుజన వీరుడు సర్దార్ సర్వాయ పాపన్న బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయము జరగాలని 376 సంవత్సరాల క్రితమే పోరాటం చేసిన మానీయుడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని మా జాజుల సీనన్న బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, మేమంతా కూడా పాపన్న ఆశయానికి కట్టుబడి గత 30 సంవత్సరాల నుంచి బహుజనుల గురించి, గీతా కార్మికుల గురించి మేమంతా కూడా కలిసిమెలిసి పోరాటం చేస్తున్నాము. మా డిమాండ్లు ఒక పక్క, కానీ బహుజన వీరుని ఆకాంక్ష ఏంటంటే మేము రాజ్య మేళాలని బహుజనులము 90% ఉన్నాం కాబట్టి మేమంతా కూడా ఐకమత్యంగా ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన బిడ్డ గోల్కొండ కిలో పైన మేమంతా కూడా రాజ్యాధికారం సంపాదించి జెండా ఎగరేసే విధంగా మేమంతా కూడా కలిసిమెలిసి ప్రయత్నం చేస్తాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం తెస్తాము. మేమెంతో మాకంత ఆ విధంగా రాజకీయ పోరాటం చేస్తాము. వృత్తిపరంగా చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌడులందరూ కూడా నిరాశకు నిస్పృహకు లోనైనరు. వృత్తి నిర్బంధానికి గురి అయింది. ఎక్కడ చూసినా గద్వాల నుంచి నిజామాబాద్ కరీంనగర్ వరకు ఎక్కడైనా కూడా వృత్తిపరంగా మేమంతా కూడా నష్టపోతున్నాం. కాబట్టి దాన్ని మేము ఒక లెక్క చేసే స్టేజ్లో లేము. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది ఎక్కడ చేయడం లేదు. 25% వైన్ షాపులలో రిజర్వేషన్ ఇస్తాని ఇప్పటి వరకు ఇవ్వలేదు. 50 ఏళ్ళు నిండిన గీతా కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినరు. భారత్ జోడో యాత్రలో మేము రాహుల్ గాంధీ గారిని కలిసినాము, రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము. ఆయన ఏమన్నాడంటే జిత్నా ఇస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాకంతా చెప్పిండు. కాబట్టి మేము కామారెడ్డి డిక్లరేషన్లో 42% చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాడు. అది కూడా జరగలేదు, కోట్లకే పరిమితమైంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి ఇవన్నిటినీ నెరవేర్చే దిశగా సర్దార్ సర్వాయ పాపనను ఆదర్శంగా తీసుకొని మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సీనన్న సారథ్యంలో మేమంతా కూడా అన్నదమ్ముల లెక్క కలిసి బహుజన రాజ్యం ఏర్పడేదాకా పోరాటం చేస్తాము. ఈ రాజకీయంగా కూడా మేము 90% ఉన్నాం కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో బహుజన ముఖ్యమంత్రిని చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.